మనం ఒక కథ చెప్పుకోవాలి. ఇది కథ అనుకోండి, లేదా న్యూస్ పేపర్ ఇన్స్పైర్డ్ ఈవెంట్స్ అనుకోండి. కానీ నిజం పేపర్లలో వచ్చిన ఆధారితంగానే, వార్తల ఆధారితంగానే నేను మాట్లాడతాను. ఒక 10-15 సంవత్సరాల క్రితం ఒక ఇంట్లో ఢమా ఢమా అని 2-3 సార్లు తుపాకీ పేలిన శబ్దం వినపడింది. ఒక డబ్బున్న వాళ్ళు ఉండే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాల్లో ఒక పెద్ద ఇంట్లో అర్ధరాత్రి ఒక పేరు మోసిన వ్యక్తి ఇంట్లో తుపాకీ పేలిన శబ్దం వినపడింది. హుటాహుటిన ఆ వ్యక్తిని హాస్పిటల్కి తరలించారు. బయటికి వచ్చిన విషయం ఏంటంటే, ఒక పెద్ద మనిషి ఆ మనిషిని మంటలేసి మాట పెరిగి కోపంలో తుపాకీ తీసుకొని కాల్చేశాడు అని. ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఆయన కాల్చలేదు, ఆయన ఇంట్లో ఇంకెవరో కాల్చారు. ఆ సమయంలో ఇంట్లో ముగ్గురే ఉన్నారు. ఆ కాల్పించుకున్న వ్యక్తి, కాల్చిన 2 నిందితులు. ఆ రోజు అది హాట్ టాపిక్. ఆ రోజు మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈరోజు ఎవరైతే కాల్చాడో అనిపించబడ్డ వ్యక్తి, కాల్పించుకున్న వ్యక్తి బ్రతికి ప్రాణాలతో ఉన్నాడు. కాల్చిన వ్యక్తి అని చెప్పబడిన ఆ 2 జనాల్లో తిరుగుతూ అదే రాజశేఖర రెడ్డి కొడుకు అంతానికి కుట్ర పన్నుతున్నారు. అదే రాజశేఖర రెడ్డి జీవితాన్ని, అదే రాజశేఖర రెడ్డి కొడుకు స్థాపించిన పార్టీని మట్టి కలిసిపోవాలని ట్రై చేస్తున్నారు. అదే రాజశేఖర రెడ్డి కొడుకు జీవితంలో విషం కక్కుతూ బ్రతుకుతున్నారు. ఆ రోజు నా వాళ్ళను కాపాడండి అని రాజశేఖర రెడ్డి కాళ్ల మీద పడి బ్రతిమాలుకున్న ఒక వ్యక్తి ఇవాళ మౌనంగా రాజశేఖర రెడ్డి కొడుకు పతనం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదుగు చూస్తుంది. ఇటువంటి వాళ్ళని మనం ఏమనుకుంటాం? అదే మీ ఇళ్లలోనో మా ఇళ్లలోనో జరిగితే నమ్మక ద్రోహులు, రుణం అంటే ఏంటో తెలియదు, వీళ్ళు బ్రతికి ఏం ఉపయోగము, అసలు ఇటువంటి వాళ్ళు ఎందుకు ఇలా బ్రతుకుతున్నారు, అసలు మనం చేసిన మనం మంచి గుర్తించరా అని మనం తిట్టుకుంటాం కదా. కానీ రాజకీయాల్లో మనం ఏం సమర్థించుకుంటామంటే, అరే రాజకీయం చేస్తున్నారు సార్, వాళ్ళు అలాగే ఉంటారు. రాజకీయం చేయడానికి ఆ వ్యక్తి ఏం మహానుభావుడు కాదు, ఏ గొప్ప నాయకుడు కాదు. లాస్ట్కు కోర్టు దగ్గరికి వెళ్ళి పిచ్చోడి దాని సర్టిఫికేట్ తెచ్చుకొని ఈరోజు జనాలతో నీరాజనాలు పట్టించుకుంటూ సినిమాలు చేసుకుంటా ఉన్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. రాజశేఖర రెడ్డి కుటుంబము, ఆ కుటుంబానికి ఎప్పుడూ రాజకీయంగానే ఎదుర్కోవడం జరిగింది, కానీ కీడు చేయాలని ట్రై చేయలేదు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి లేకుంటే బాగుంటుంది అని తప్పిస్తూ ఉన్నారు. అసలు నేను నిన్న కూర్చొని ఆలోచిస్తే, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఎవరు? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజలకు సమస్యలు వస్తే, నిరుద్యోగులకు సమస్యలు వస్తే, ఆడవాళ్లకు సమస్యలు వస్తే, పిల్లలకు సమస్యలు వస్తే, వ్యాపారస్తులకు సమస్యలు వస్తే, పేద ప్రజలకు సమస్యలు వస్తే వీళ్ళందరూ ఎవరికి పోయి చెప్పుకుంటారు? వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రతిపక్ష నేతలకు చెప్పుకుంటారు. ప్రతిపక్ష నేతలు మొత్తం కోడీకృతమై వాళ్ళందరూ ఒక పార్టీగా ఏర్పడి వైఎస్ఆర్సీపీ పార్టీ రూపంలో గొంతుకై ప్రపంచాన్ని, ప్రభుత్వాలను ప్రశ్నించాలి. అటువంటి ప్రశ్నించే అవకాశం లేకుండా, నాయకుడిని బయటికి రానియకుండా, ఆ నాయకుడి చరిష్మా, ఆ నాయకుడి స్థాయిని తగ్గించాలని రకరకాల కేసులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు హల్చల్ చేస్తున్న ఈ తరుణంలో ఏ వీడియో ఒరిజినల్, ఏ వీడియో ఫేకో కనీసం కూడా ఒక రెస్పాన్సిబుల్గా ఎవరు ప్రవర్తిస్తున్నారా? ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయాడు అని చెప్పి ఒక అభియోగం మోపి హోంమంత్రి విపరీతంగా మాట్లాడుతూ ఉంటే ఐ వాస్ షాక్డ్. ఎందుకంటే ఆవిడ వీడియో మనకు మార్కెట్లో హల్చల్ అవుతుంది. యూ కెన్ ఆల్సో సీ దిస్ వీడియో. లో 8 మంది మా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవటం, దానికి నిజంగా మేమందరం కూడా ఒక షాక్ గురయ్యాం. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తూ ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా 2 చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా
ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు అతని నిర్లక్ష్య కారణంగా. ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి వ్యక్తిని కోల్పోయి చనిపోయి బాధలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందుల్లాగా శవాల మీద జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి రాకుండా ఎదుర్కొనే తీరు ఇదా? జగన్మోహన్ రెడ్డి ప్రజల గొంతుకై మాట్లాడకుండా ఎదుర్కొనే తీరు ఇదా? జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా ఎలిమినేట్ చేయాలని కొన్ని శక్తులు చూస్తున్నాయని జనాల్లో ఉన్న అనుమానాలకు ఇది బలం చేకూర్చదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే తన సొంత డబ్బులతో కొనుక్కున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇంటరాగేషన్ పేరుతో తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి పోలీస్ ప్రొటెక్షన్ దొరకడం లేదు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ దొరకడం లేదు. ఎప్పుడో ఒక 15-20 సంవత్సరాల క్రితము చంద్రబాబు నాయుడు గారిపై అప్పుడి నక్సలైట్లు అటాక్ చేశారని ఒకే ఒక్క కారణంతో ఈ రోజుకు జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ, లాస్ట్గా రఘురామకృష్ణంరాజు కూడా జెడ్+ కేటగిరీ సెక్యూరిటీని ఎంజాయ్ చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ దేశంలో ఫ్లైట్ యాక్సిడెంట్లలోనూ హెలికాప్టర్ యాక్సిడెంట్లలోనూ చనిపోయిన ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారండి? నాకు ఒకసారి మీరు లిస్ట్ అవుట్ చేసి చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక 20 ఏళ్ళకి కానీ, చనిపోయిన తర్వాత ముందు కానీ 20 ఏళ్ల వరకు కానీ ఎవరైనా ఫ్లైట్ యాక్సిడెంట్లలో చనిపోయారా? ఎవరైనా హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయారా? అటువంటి చరిష్మాటిక్ నాయకుడు ఒక హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు దాంట్లో అనుమానాలు ఉన్నాయని యావత్ భారతదేశము యావత్ ఆంధ్రప్రదేశ్ నమ్ముతున్నప్పుడు, దానికి అధికారికంగా ఎటువంటి స్టేట్మెంటు లేనప్పుడు, అటువంటి వ్యక్తి కొడుకు ముఖ్యమంత్రి అవ్వటం కోసం ఒక 10 ఏళ్ళు కష్టపడినప్పుడు, ఆ వ్యక్తి ముఖ్యమంత్రి పదవి 5 ఏళ్ళు అనుభవించినప్పుడు ఆ వ్యక్తికి ఏ స్థాయి ఉంటుంది? ఆ వ్యక్తికి ఇవ్వాల్సిన బేసిక్ సెక్యూరిటీ ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్లో జనాలకు అనుమానం వస్తున్న ఇంకితం కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రజల పక్షాన మాట్లాడుతున్న ప్రజల పక్షాన మాట్లాడుతున్న ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్సీపీ. ఆ ఒక్క పార్టీని మాట్లాడనివ్వకపోతే, ఆ ఒక్క పార్టీ గొంతుకు నొక్కితే, అయితే ఈ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ వినండి. వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యానికి అప్లై చేస్తున్నాడు. ప్రజల తరఫున మాట్లాడే ఎవడినైనా సరే పీక పిసికి చంపేస్తాను అని అప్లై చేస్తున్నాడు. ప్రతిపక్షం మాట్లాడుతుంది, దానికి సమాధానాలు చెప్పాలి అధికార పక్షం. మాట్లాడిన ప్రతిపక్షాన్ని జైలుల్లోకి వేసి నలపటం అనేది అది ఎంత అప్రజాస్వామికం అంటే అది తదుపరి కాలంలో ప్రజలే మీకు సమాధానం చెప్తారు. మీరు పవర్లోకి రాగానే తొలుత కొంతమందిని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. జనాలు కూడా సమర్థించుకున్నారు. అదే అవును, వీళ్ళంతా గత ప్రభుత్వంలో కొంచెం నోరు జారిన వ్యక్తులు, వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు, తప్పులేదు అని సమర్థించుకున్నారు. కానీ వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఒక కార్ యాక్సిడెంట్ కేసులో A2గా అతన్ని నమోదు చేయగలిగినారు మీరు. అది కూడా బేసిక్ సెక్యూరిటీ ఇవ్వలేదు, జెడ్+ ఇవ్వలేదు, రోప్ పార్టీలను ఇవ్వలేదు, కానిస్టేబుల్ని చుట్టూ ఉండనివ్వలేదు. వాళ్ళ కార్యకర్తలే అతనికి రక్షణగా వలయంగా చుట్టూ నిలబడి అతన్ని కాపాడుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లోకి వెళ్ళి అతను మాట్లాడే మాటలు మాట్లాడతాడు. దానికి మీకు చేతనైతే సమాధానం చెప్పండి. ప్రజల్లోకి రాకుండా చూడాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి పవన్ కళ్యాణ్ హైవే మీద ఈ 2 తెలుగు రాష్ట్రాల మధ్యన హల్చల్ చేసి అర్ధరాత్రి వర్షంలో ఓవర్ యాక్షన్ చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆపాలనుకుంటే 5 నిమిషాల పని. ఆ రోజు గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు తాను జస్ట్ సినిమా షూటింగ్, ఆ డ్రామా ఆర్టిస్ట్ని కానీ ఆ డైరెక్టర్ని పిలుచుకొచ్చి ఆ సినిమా షూటింగ్ ఈవెంట్ జరగకపోయి ఉంటే 25 నుంచి 30 మంది ప్రాణాలు నిలబడి ఉండేవి. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన బేసిక్ రెస్పాన్సిబిలిటీ లేదు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ మీద ఎంక్వైరీ కమిషన్ వేసి మీ వల్లనే అదంతా జరిగిందని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేసి ఉంటే, అలా చెయ్యలేదు కాబట్టి ఈరోజు ఒకడు సింగయ్య అని ఒక ఆయన చనిపోయిన దానికి కారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూపిస్తూ A2గా మీరు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి అతను అవమానించాలని ట్రై చేస్తున్నారు. స్కామ్లు ఎత్తుక్కున్నారు. లిక్కర్ స్కామ్ అన్నారు, ఇసుక స్కామ్ అన్నారు, రకరకాల స్కాముల పేర్లు చెప్పారు. ఏ స్కాముల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించలేక లాస్ట్కు ఏ నీచానికి దిగజారంటే రోడ్డు పక్కన రోపులు పట్టుకునే వాళ్ళని తీసేసి ఎవడో చచ్చిపోతే ఆ చచ్చిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేసి ఆయన్ని అరెస్ట్ చేసేద్దాం, లేదా మరక అంటించేద్దాం. జగన్మోహన్ రెడ్డి తప్పు చేయట్లేదు అని చెప్పటానికి ఈ A2గా ఆయన రిజిస్టర్ చేయడమే ఒక నిలువెత్తు సాక్ష్యం. నిజంగా ఈ ప్రభుత్వము దమ్ముంటే 1 ఇయర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాల అలిగేషన్ చేస్తున్నారు కదా, ఆ అలిగేషన్స్ని ప్రూవ్ చేసి కనీసం ఛార్జ్ షీట్ లాగా వర్క్ అన్న తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే శక్తి ఉంటే చెయ్యండి.
అంతేగాని జనంలోకి రాకుండా ఒక మహానాయకుడిని ఒక ప్రతిపక్ష నేతని ఆపాలనుకుంటే అభాస్పాలయ్యి సినిమా కాదు సార్ పవన్ కళ్యాణ్ గారు, ఇది సినిమా కాదు, సినిమా డైలాగులు మాట్లాడడానికి. మీరు ప్రతిపక్షంలో ఉండి సినిమా డైలాగులు మాట్లాడి అధికార పక్షంలోకి వచ్చి సంసారపూరితమైన డైలాగులు మాట్లాడితే కుదరదు. మీరు సినిమా నటులు, మీరు ఎప్పుడు మాట్లాడినా సినిమా డైలాగులే మాట్లాడతారు. కాబట్టి మీకు మేము క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున చెప్తున్నది ఏంటంటే, మీ సినిమా డైలాగులు మీరు కట్టిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జనంలోకి తిరగనిస్తే కొద్దిపాటి తేడాలో పోతారు, తిరగనిచ్చకుండా ఆపితే పూర్తిగా పోతారు. ఆయన వస్తాడు, జనంలోకి తిరుగుతాడు. మీరు జైల్లో తాళాలు పెట్టి కప్పలు వేసి కూర్చోబెట్టినా ఆయన కూర్చోడు, బయటికి వస్తాడు, జనంలో తిరుగుతాడు. మీరు ఎంత అతన్ని కట్టడి చేస్తే మీరు అంత ఉద్రేకపరిచినట్టే ఆయనని. సినిమా డైలాగులు మాట్లాడితే కాస్త ఇవి ముఖ్యంగా సినిమా డైలాగులు కాదు, ఇవి స్ట్రైట్గా నేను మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున చెప్తున్న డైలాగులు.